హై స్టూడెంట్స్, ఎన్టీఏ వాళ్ళు అఫిషియల్ వెబ్సైట్ లో ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రూల్స్ అయితే 2026 రిలీజ్ చేశారు. ఈ రూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే 2 years హార్డ్ వర్క్ చేశారో, మీ నీట్ ఎగ్జామ్, మీ ఎంబీబీఎస్, మీ స్టెతస్కోప్ ఏదైతే మీ కలో ఆ కళను సాధించాలి అంటే కంపల్సరీగా ఈ ఓఎంఆర్ షీట్ ని అంత కేర్ఫుల్ గా మీరు ఫిల్అప్ చేయాలి. మీ హార్డ్ వర్క్ అంతా కూడా, అవుట్పుట్ అంతా కూడా ఈ ఓఎంఆర్ షీట్ లో ఉంటుంది అనమాట. మీరు రాసేటువంటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ మీ యొక్క ఎంబీబీఎస్ సీట్ ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ రూల్స్ ని మనము కొద్దిగా జాగ్రత్తగా విని ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్ నేను నీట్ ఎగ్జామ్ చాలా బ్రహ్మాండంగా రాశాను అని చెప్తూ ఉంటారు. తర్వాత చూశాక 700 అబ్బో రావాల్సిన వాళ్ళు 650, 620 దగ్గర పడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే జస్ట్ ఒక సింగిల్ బబుల్ పైకి పెట్టడం వలన మొత్తం అన్ని క్వశ్చన్స్ రాంగ్ అయిపోతాయి. దానివల్ల ఏమైపోతుంది, లాస్ట్ మినిట్ హర్రీ వలన చాలా మంది సీట్ కోల్పోయాము అనేసి ఇప్పటికీ కూడా రిగ్రెట్ అవుతూ ఉంటారు. సో ఈ ఓఎంఆర్ షీట్ లో మీరు ఏమైనా పొరపాటున మిస్టేక్ చేశారంటే అది మీ ఎంబీబీఎస్ డ్రీమ్ ని 1 year పోస్ట్పోన్ చేస్తుంది అనేసి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డ్రాపర్స్ కి అయితే అది ఎంబీబీఎస్ కళని ఆల్మోస్ట్ ఇంకా వానిష్ చేస్తుంది. కాబట్టి ఈ ఓఎంఆర్ ఫిల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించినటువంటి నీట్ ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్, ఇన్స్ట్రక్షన్స్ మనం చూద్దాం. ఫస్ట్ మనము ఓఎంఆర్ షీట్ ని చూసుకున్నట్లయితే మనకు ఓఎంఆర్ షీట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు 2 షీట్లు మీకు ఇవ్వగానే మీకు 2 షీట్లు ఉంటాయి. ఒకటి ఈ షీట్, ఇంకొకటి ఇది జిరాక్స్ కాపీ లాగా, కార్బన్ కాపీ లాగా అనమాట. ఈ 2 కూడా అటాచ్ అయి ఉంటాయి. పొరపాటును కూడా వీటిని డిటాచ్ చేయకండి. ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ రోల్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఇది రోల్ నెంబర్ అనమాట. రోల్ నెంబర్ తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ కనిపిస్తుంది. ఇది ఆన్సర్ షీట్ అనమాట. ఆన్సర్ షీట్ లో మనకు 4 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చి ఫిజిక్స్, సెకండ్ సెక్షన్ వచ్చి కెమిస్ట్రీ, థర్డ్ వన్ వచ్చేసి బాటనీ, ఫోర్త్ వన్ వచ్చేసి జువాలజీ అనమాట. దీని కింద కొద్దిగా వెళ్ళినట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉందండి. ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లెట్ కోడ్ అనేది ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్లెట్ కోడ్ అనేది మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ కోడ్, ఈ 2 కూడా సేమ్ గా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఈ టెక్స్ట్ బుక్లెట్ కోడ్ లో ఏమాత్రం డిస్క్రిపెన్సీ ఉన్నా కూడా మీరు ఇమ్మీడియట్ గా ఇన్విజిలేటర్ కి అక్కడ చెప్పాలన్నమాట. తర్వాత ఇక్కడ సెక్షన్ బి కింద చూసినట్లయితే మనకి ఇక్కడ 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 15 క్వశ్చన్స్ లో మీరు 10 క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇది మనకందరికీ తెలిసినటువంటి రూల్సే అనమాట. సో ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది. రన్నింగ్ హ్యాండ్ తో సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ కూడా మీరు రన్నింగ్ హ్యాండ్ తో సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది అనమాట. తర్వాత మదర్ నేమ్ రన్నింగ్ హ్యాండ్ తో రాయాలి. తర్వాత ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ రన్నింగ్ హ్యాండ్ తో రాయాలి. సిగ్నేచర్ అనేది ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనేది చేస్తారనమాట. ఈ రన్నింగ్ హ్యాండ్ తో రాయడము, ఆ తర్వాత ఈ మదర్ నేము, ఫాదర్ నేము ఈ రన్నింగ్ హ్యాండ్ తో రాయడము ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఇక్కడ మీకు ఈ చివర్లో బార్ కోడ్స్ ఉంటాయి. పొరపాటును కూడా వాటిని మీరు రెఫర్ చేయడం కానీ, లేకపోతే టైం మిగిలింది కదా అని డిజైన్ చేయడం కానీ అలాంటి పనులు ఏమీ చేయకండి. ఎందుకంటే మీ యొక్క ఆన్సర్ షీట్ ని, ఈ ఓఎంఆర్ షీట్ ని కంప్యూటర్ వ్యాలిడేట్ చేస్తుంది, హ్యూమన్ బీయింగ్ కాదు. ఈ బార్ కోడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఎడ్జెస్ లో అస్సలు టచ్ కూడా చేయకండి. మీరు సైలెంట్ గా మీరు ఎక్కడైతే ఆన్సర్ పెట్టాలి అనుకుంటారో అక్కడ బబ్లింగ్ మాత్రం చేయండి. ఇది మనకు ఉండేటువంటి ఓఎంఆర్ షీట్. ఇది కార్బన్ కాపీ ఆఫ్ ద ఓఎంఆర్ షీట్. అంటే మీరు ఏదైతే మీ ఓఎంఆర్ షీట్ లో రాస్తారో ఇది ఎగ్జాక్ట్ గా కార్బన్ కాపీలో దీంట్లో ఉంటుందన్నమాట. వాటిని ఎప్పుడు కానీ డిటాచ్ చేయకండి. ఇప్పుడు మనకు ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ ని 1 by 1 చెక్ చేద్దాం. 1 by 1 చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఓఎంఆర్ షీట్ అనేది మనం చెప్తున్నాం కదా, ఖచ్చితంగా ఇది కంప్యూటర్ తో స్క్రీన్ చేస్తారు. కంప్యూటర్ తో స్క్రీన్ చేసినప్పుడు మీరు ఇలా స్క్రాచెస్ గా రాయడం కానీ, లేదా మల్టిపుల్ బబ్లింగ్స్ చేయడం కానీ చేయకూడదు. ఇలా చేసినట్లయితే వాలిడేషన్ అనేది జరగదు. ఇది చాలా ఇంపార్టెంట్. బబుల్ ఫిల్లింగ్ కూడా కంప్లీట్ గా బబుల్ మొత్తం ఫిల్ అయ్యేటట్లు చేయాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ ఇది అనుకోండి, ఫస్ట్ మీరు దీన్ని రౌండ్ అప్ చేయండి. రౌండ్ అప్ చేసి తర్వాత లోపల ఫిల్ చేశారని చూడండి, ఎగ్జాక్ట్ గా బబుల్ అనేది ఫిల్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చిన్న విషయమే కదా మాకు తెలుసు అనేటువంటి కేర్లెస్నెస్, మిస్టేక్స్ అనేది చేయకండి. తర్వాత మనకి ఇక్కడ రోల్ నెంబర్ అనేది ఉంటుంది. మీ రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎగ్జాంపుల్ 4876 అనేటువంటి రోల్ నెంబర్ ఇచ్చారనమాట. సో ఎగ్జాక్ట్ గా అదే నెంబర్ ని మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4
8 అనుకోండి. ఈ 4లో 4th నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాలి. 8లో ఇక్కడ వచ్చేటువంటి 8th నెంబర్ని ఫిల్ చేయాలి. ఇక్కడ 1 ఉంటే 1 ఫిల్ చేయాలి. 2 ఉంటే మీరు ఏదైతే ఇక్కడ రోల్ నెంబర్ అనేది ఫిల్ చేస్తారో అదే రోల్ నెంబర్ని మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది, బబ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బబ్లింగ్ లో పొరపాట్లు చేయకండి. బబ్లింగ్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇలా హాఫ్ సర్కిల్స్ అనేది ఉండకూడదు. ఇలా కంప్లీట్ గా ఫుల్ సర్కిల్ లో మనం బబ్లింగ్ అనేది చేయాలి. బబ్లింగ్ చేసేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఆ బబుల్ ని రౌండ్ అప్ చేయండి. రౌండ్ అప్ చేసిన తర్వాత మరి లోపల ఫిల్ చేయండి. అప్పుడు మీకు బబుల్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా సైడ్ కి వెళ్ళకూడదు అనమాట. సైడ్ కి వెళ్తే కూడా అది మీకు రాంగ్ గా తీసుకుంటుంది, పక్కదంతా ఓవర్లాప్ అవడం వల్ల. తర్వాత టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ అనేది 7 digits అనేది మీకు కనిపిస్తుంది. ఈ 7 digits ని మీరు కంపల్సరీగా ప్రాపర్ గా ఫిల్అప్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ని మీరు ప్రాపర్ గా ఫిల్ చేయాలి. తర్వాత దాని కిందకి వచ్చినట్లయితే క్యాండిడేట్ యొక్క నేమ్ అంటే మీ యొక్క పేరుని ఇది రన్నింగ్ హ్యాండ్ సిగ్నేచర్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా రాసామనుకోండి అమిత్, ఇలా రాసినట్లయితే ఇది నార్మల్ గా రాసేటువంటి హ్యాండ్ రైటింగ్. అలా కాకుండా మీ యొక్క హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో అలా రన్నింగ్ హ్యాండ్ లో మీరు రాయాల్సి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీ పేరు రాస్తారు, ఫాదర్ నేమ్ రాస్తారు, మదర్ నేమ్ రాస్తారు. రన్నింగ్ హ్యాండ్ లో మీరు సిగ్నేచర్ అనేది రాయాలి. తర్వాత మీరు స్కిప్ చేయండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది, జాగ్రత్తగా. క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకోండి, పూర్తిగా రిస్క్ తీసుకోండి. అంటే ఏదైనా 2 ఆప్షన్స్ మధ్య మీకు గెస్ చేయాలి అనిపిస్తే మీరు ఆ చాప్టర్ చదివింటేనే గెస్ చేయండి. చాప్టర్ చదవకుండా బ్లైండ్ గా అయితే గెస్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో అలా మీరు బబ్లింగ్ అనేది ఎలా చేయాలి? బబ్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇన్నిసార్లు చెప్తాను, డబుల్ ఒకే క్వశ్చన్ కి 2 ఆన్సర్స్ చేయడం కానీ లేదా హాఫ్ ఫిల్డ్ ఆన్సర్ రాయడం కానీ ఇలా చేయకూడదు. ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఒక ఆన్సరే ఉండాలి. మీకు తెలిస్తేనే ఆన్సర్ చేయండి, లేకపోతే దాన్ని స్కిప్ చేసేయండి. తర్వాత డిక్లరేషన్ అనేది రాయాలి. క్యాండిడేట్ యొక్క అంటే ఇక్కడ డిక్లేర్ చేయాలి, నా పర్టికులర్స్ అన్ని కరెక్ట్ అనేసి ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది. ఈ సిగ్నేచర్ కూడా రన్నింగ్ హ్యాండ్ తో చేయాల్సి వస్తుంది అనమాట. తర్వాత టెక్స్ట్ బుక్లెట్ నెంబర్, ఇందాక చెప్పాను కదా, ఈ టెక్స్ట్ బుక్లెట్ కోడ్ అనేది మీకు ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ కోడ్. అంటే ఈ కోడ్ టెక్స్ట్ బుక్లెట్ కోడ్, ఓఎంఆర్ షీట్ యొక్క కోడ్ రెండు కూడా సేమ్ గా ఉండేటట్టు చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మీరు ఇన్విజిలేటర్ కి మీరు ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. సో ఇది మీకు ఒకవేళ క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు ఏదైనా పర్టికులర్ థింగ్ ఏదైనా కానీ డిస్క్రిపెన్సీ ఉన్నట్లయితే ఆ లాంగ్వేజ్ కి సంబంధించి ఇంగ్లీష్ లో ఉండేటువంటి వర్షన్, అంటే మనకు ఇంగ్లీష్ లోనూ వస్తుంది, హిందీలోనూ వస్తుంది, కానీ ఇంగ్లీష్ లో ఉండేటువంటి క్వశ్చన్ నే వాళ్ళు టెంప్లెట్ గా తీసుకుంటారు, అంటే దాన్ని గైడ్ లైన్స్ గా తీసుకుంటారు. హిందీలో ఉండేటువంటి వర్షన్ ని గైడ్ లైన్స్ గా తీసుకోరు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకు కంప్లీట్ గా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, అంటే బుక్లెట్ మీద ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే నేను ఇందాక చెప్పాను కదా, 2 కాపీస్ అని ఓఎంఆర్ షీట్స్ అనేవి ఉంటాయి. ఒరిజినల్ కాపీ ఒకటి, ఆఫీస్ కాపీ ఒకటి. వాటిని ఎప్పుడు కానీ సపరేట్ చేయకండి. బ్లూ బ్లాక్ పాయింట్ పెన్ మాత్రమే వాడండి. ఇది పెన్ను మీరు తీసుకెళ్లాల్సిన పని లేదు, మీకు ఎగ్జామినేషన్ సెంటర్ లోనే ప్రొవైడ్ చేస్తారు. మీరు సర్కిల్స్ ని కంప్లీట్ గా డార్కెన్ చేయాలి. ఈ విధంగా 2 ఉన్న ఇన్కరెక్ట్, లేకపోతే ఒకటి ఇలా క్రాస్ చేసిన ఇన్కరెక్ట్. కొంతమంది క్రాస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫిల్ చేసి పొరపాటు అయిపోయింది కదా అని చెప్పేసి బ్లేడ్ తో తీయడం కానీ, ఇలా చేతితో గోరుతో ఇలా తీయడం కానీ, తీసేస్తే కనిపించదులే అనేసి అనుకుంటారు. మీరు ఇక్కడ పేపర్స్ ని కంప్యూటర్ సిస్టమ్ అనలైజ్ చేస్తుంది. ఏమాత్రం పొరపాటు చేసినా కూడా అది యాక్సెప్ట్ చేయదన్నమాట. సో ఒక్కసారి ఆన్సర్స్ మార్క్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని కరెక్ట్ చేయకండి. దాన్ని ఇంకా బాల్ పెన్ తో రాస్తారు కాబట్టి దాన్ని వదిలేసేయండి. మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ డు నాట్ మేక్ ఎనీ స్ట్రే మార్క్స్ ఆన్ ఆన్సర్ షీట్. మీరు టైం దొరికింది కదా, లేదా నేను ఆలోచిస్తున్నా, కొంతమందికి ఆలోచిస్తూ ఉన్నప్పుడు రాయడం అలవాటు ఉంటుంది అనమాట. వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారా, క్యాలిక్యులేషన్ చేస్తున్నారా అనేసి. ఆన్సర్ షీట్ లో మాత్రం, ఓఎంఆర్ షీట్ లో మాత్రం పొరపాటును కూడా మీరు ఏ విధమైనటువంటి స్క్రాచెస్ కానీ మార్క్స్ కానీ పొరపాటును రాయడం కానీ ఏమీ చేయకండి. సో రఫ్ వర్క్ అనేది మీరు ఆన్సర్ షీట్ లో చేయకూడదు, వాళ్ళు ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ లో చేయకూడదు. మీ యొక్క ఆన్సర్స్ ని ప్రాపర్ గా ఓఎంఆర్ షీట్ లో మీరు బబ్లింగ్ అనేది చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఓఎంఆర్ షీట్ లో అన్ని రాసేసాక మీరు ఆఫీస్ కాపీ ఉంది కదా అని చెప్పేసి ఒక కాపీ డిటాచ్ చేసి తీసుకెళ్ళకూడదు. ఆ 2 కాపీస్ ని మీరు సబ్మిట్ చేయాలి. ఇన్విజిలేటర్ అబ్జర్వ్ చేస్తుంటారు,
బట్ మీ యొక్క సేఫ్ సైడ్ చెప్తున్నాను, మీరు 2 కాపీస్ కూడా అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎలా మార్క్ చేయాలి అని. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు రోల్ నెంబర్ ఇక్కడ 2 ఉంది, కరెక్ట్ 2 మార్క్ చేయాలి, 4 ఉంది, 4 మార్క్ చేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. సో ఇవి ఎన్టీఏ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అయిపోయాయి కదా, మరి ఎగ్జామినేషన్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఇన్ని రోజులు కష్టపడింది ఈ D-Day కోసమే, అంటే మే 3rd ఎగ్జామ్ ఉంది కదా, దీనికోసం అనమాట. ఫస్ట్ బైపీసీ స్టూడెంట్స్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ బయాలజీ కాబట్టి ఫస్ట్ బయాలజీని బాటనీతో కానీ జువాలజీలో కానీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశాక తర్వాత ఇమీడియట్ గా కెమిస్ట్రీకి వెళ్ళండి. కెమిస్ట్రీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫిజిక్స్కి వెళ్ళండి. అంటే మీ యొక్క రూల్ ఆఫ్ థంబ్ ఎలా ఉండాలి అంటే BCP, అంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఈ రూల్ ఆఫ్ థంబ్ ప్రకారం మీరు అటెంప్ట్ చేస్తూ ఉండండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా అటెంప్ట్ చేయాలి. సో మామూలుగా కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ వన్ ఏం చేస్తారు, మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా 180 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసిన తర్వాత మాకు వచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో బబ్లింగ్ చేస్తాము. అంటే లాస్ట్ ఒక 20 minutes కానీ 30 minutes కానీ అలాట్ చేసి బబ్లింగ్ చేస్తామంటారు. ఇది చాలా డేంజరస్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని అస్సలు ఫాలో అవ్వకండి. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే, సో కొంతమంది ఒక్కొక్క సెక్షన్ కంప్లీట్ చేయగానే రాస్తాము అనమాట. అంటే బాటనీ మొత్తం 45 క్వశ్చన్స్ చదివేసి ఆ 45 క్వశ్చన్స్ అన్ని వచ్చిన క్వశ్చన్స్ మాత్రం కరెక్ట్ చేసుకునేసి వాటిని మార్క్ చేసుకుని క్వశ్చన్ పేపర్ లో తర్వాత ఆన్సర్ లో షీట్ లో బౌలింగ్ చేస్తాము అంటారు. ఇది కూడా రిస్కీ స్ట్రాటజీనే. ఒకవేళ లాస్ట్ సెక్షన్ లో మీకు జస్ట్ ఒక 2-3 minutes ఉన్నాయనుకోండి, మొత్తం 20-30 క్వశ్చన్స్ మీకు వచ్చినా కూడా మీరు బబ్లింగ్ చేయడానికి వీలు లేకుండా రాయకుండా వదిలేయాల్సి వస్తుంది. ఇది వెరీ డేంజర్ అనమాట. ఇంకొక కొంతమంది ఏం చేస్తారు అంటే, సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చదువుతారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మార్క్ చేస్తారు. ఇది ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఇది కూడా అవాయిడ్ చేయండి. బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే, మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ OMR అంటే మీకు పేపర్ ఇస్తారు కదా, ఆ పేపర్లో ఒక సైడ్ మొత్తం చదివేయండి. అంటే ఒక పేజ్ మొత్తం సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఈ పేజ్లో సే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 8 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఇటుపక్క 4 ఉన్నాయనుకోండి, 8 క్వశ్చన్స్ సాల్వ్ చేసేయండి. సాల్వ్ చేసి వాటికి ఆన్సర్స్ మీరు క్వశ్చన్ పేపర్లో మార్క్ చేసుకునేసి ఈ 8 క్వశ్చన్స్ లో మీకు ఎన్ని వచ్చో ఎన్ని కరెక్ట్ గా పెట్టుకున్నారు వాటిని ఇమ్మీడియట్ గా క్వశ్చన్ నెంబర్ చెక్ చేసుకుంటూ మీరు బబ్లింగ్ చేయండి. ఇది బెస్ట్ మెథడ్ అనమాట. బెస్ట్ మెథడ్ ఏంటి అంటే, ఒక క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆ పేజ్ లో ఉండేటువంటి ఆన్సర్స్ OMR షీట్ లో రాసేయాలి. ఇలా రాసినట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది. టైం అనేది సేవ్ అవుతుంది, ప్రెషర్ అనేది తగ్గుతుంది, లాస్ట్ మినిట్ హర్రీ అనేది ఉండదు. మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఇది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. కనీసం ఎగ్జామ్కి వెళ్ళేదానికి ముందు ఒక 4 క్వశ్చన్ పేపర్స్ అన్న మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు OMR షీట్ తీసుకునేసి ఫిల్ చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే 2-3 times మీరు అటెంప్ట్ చేస్తారో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ యొక్క ఫ్లో ఏంటి, మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి, మీరు ఎంత ఫాస్ట్ గా చదవగలుగుతున్నారు, ఎంత ఫాస్ట్ గా అటెంప్ట్ చేయగలుగుతున్నారు, ఇవన్నీ కూడా రియల్ టైం ఎగ్జామినేషన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆ రియల్ టైం ఎగ్జామినేషన్ ఇంపాక్ట్ మీకు రావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జామినేషన్ ప్రెషర్ ని ఫీల్ అయ్యి మీరు ఒక 3-4 మార్క్ టెస్ట్ ప్రింట్అవుట్ తీసుకునేసి ఆ మార్క్ టెస్ట్ ని అటెంప్ట్ చేయండి. OMR షీట్ లో 3 hours లో మీరు ఎంత చేయగలుగుతున్నారు, ఫస్ట్ బాటనీ చేస్తే ఎలా ఉంది, ఫస్ట్ జువాలజీ చేస్తే ఎలా ఉంటుంది, ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని మీరు చెక్ చేసుకోండి. సో ఈ రూల్స్ అన్ని మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మీ యొక్క MBBS సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా హెల్ప్ అయినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మోటివేషన్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.